విఆర్ న్యూస్ కు స్వాగతం. బస్సు బోల్తా పడిన సంఘటన సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ యాక్సిడెంట్తో NH-44 పై ట్రాఫిక్ జామ్ అయింది. తిప్పండి ట్రీట్మెంట్ తీసుకోమని లోపల ఉంటాయి. పూర్తి రైట్ కట్ చేయడం వల్ల యాక్సిడెంటల్గా మీడియాస్ తగిలి పడిపోయింది. పూర్తిగా టర్న్ అయింది. దీంట్లో మొత్తం 61 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. దీంట్లో మనకి ఇప్పటివరకు అందిన ప్రకారం 15 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు. 10 మంది సింపుల్ ఇంజరీ, 3 నుంచి 4 మెంబర్స్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఇప్పటివరకు అయితే ఒక అతను కొంచెం సీరియస్గా ఉంది, అంతా అవుట్ ఆఫ్ డేంజర్.
దీని మీద మన పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నెగ్లిజెన్సా లేకపోతే యాక్సిడెంట్లా అనేది ఎంక్వైరీ చేసి దర్యాప్తులు ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 61 61 వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రస్తుతం తరలించినాం. పేరు ఇంకా తెలియదు, తీసుకుంటాను, దర్యాప్తులో తీసుకుంటాను. సీరియస్ అంటే సీరియస్ కదా, ఇంజరీస్ ఎక్కువ ఉన్నాయి కొంచెం. అందరికి ఫ్రాక్చర్స్ ఒక 3-4 మెంబర్స్కి ఉన్నాయి, హ్యాండ్ ఫ్రాక్చర్స్ కావడం. ఇన్ఫర్మేషన్ రాగానే కొత్త మన పెబ్బేరు ఎస్ఐ గారు చాలా ఫాస్ట్గా వచ్చేసి ఆయనే షిఫ్ట్ చేశాడు మొత్తం. థ్యాంక్ యూ. ఆర్టీసీ కాబట్టి పక్కా ఇది ఫిట్నెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ బస్సు కదా. డ్రైవర్ చెప్తాడు, డ్రైవర్ ఏదో దానికి రైట్ సైడ్ బ్రేక్ పని చేయలేదు, నేను కట్ చేసిన ఆయన వర్షన్ ఆయన చెప్తుండు. ఇన్వెస్టిగేషన్లో ఇన్స్పెక్షన్ చేస్తారు కదా వెహికల్, వెదర్ ఇట్ ఇస్ మెకానికల్ డిఫెక్ట్ ఆర్ హ్యూమన్ డిఫెక్ట్ అనేది మన ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైనలైజ్. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి ఆడ ఎక్కించుకొని అల్లంపూర్ ఇది ఎక్కించుకొని వస్తున్నా. వచ్చే ఆడ నుంచి తీసుకు ఎర్రవల్లి ఇవెల్లా ఎక్కించుకున్నాను. ఎక్కించుకొని ఇది వస్తున్నా. ముందర కారు వెళ్ళిపోతుందని చెప్పి కారు బైకు ముందర కారు దాని ఎంతో బైకు ఇదవుతుంది. ఎందుకంటే బ్రేకు టచ్ చేసినాం, మొబైల్స్ కూడా మామూలుగా టచ్ చేసిన లెఫ్ట్ సైడ్ బ్రేకు కట్టేసిన. అరే అక్కడ గుంటుకపోతుంది అని చెప్పి బలంగా బట్టి ఇడిచిపెట్టదని లైట్గా ఇట్లా బ్రేక్ టచ్ చేసుకుంటా 2 సార్లు టచ్ చేసి ఇడిచిపెట్టా. ఇక్కడ ఇదయ్యి అప్పుడు మరోసారి బ్రేక్ టచ్ చేసినప్పుడు 3వసారి రైట్ సైడ్ బ్రేక్ పట్టేసి బ్రేక్ పట్టడం వల్ల బండి బోల్తా పడిందా? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు బస్సులో? ఒక 55 మంది ఉన్నారు. 61 తెలియదు. ఆయనదైతే క్లియర్గా తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే.